రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై వేటుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ఐవైఆర్ అనేక పోస్టులు షేర్ చేయడంపై చంద్రబాబుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులందాయి. బ్రాహ్మణులకు ప్రాధాన్యం కల్పించేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి భారీగా నిధులు కేటాయించారు. ఆ నిధులు సద్వినియోగమయ్యేలా చూస్తారని, ఐవైఆర్కు బాధ్యతలు అప్పగిస్తే అందరినీ కలుపుకొని వెళ్లకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గౌరవం కల్పించడంతో పాటు ఆ పదవి నుంచి దిగిపోకముందే బ్రాహ్మణ కార్పొరేషన్ సిద్ధం చేశారు. పదవీ విరమణ తర్వాత కేబినెట్ హోదాతో చైర్మన్గా నియమిస్తే ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ నేతల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు ఐవైఆర్పై వేటు వేయడం సబబేనన్న నిర్ణయానికి వచ్చారు. ఇక ఉపేక్షించకుండా పదవి నుంచి తప్పించి పార్టీని నమ్ముకున్న వారికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టాలని నిర్ణయించారు. వేమూరి ఆనంద సూర్యను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై వేటుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ఐవైఆర్ అనేక పోస్టులు షేర్ చేయడంపై చంద్రబాబుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులందాయి. బ్రాహ్మణులకు ప్రాధాన్యం కల్పించేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి భారీగా నిధులు కేటాయించారు. ఆ నిధులు సద్వినియోగమయ్యేలా చూస్తారని, ఐవైఆర్కు బాధ్యతలు అప్పగిస్తే అందరినీ కలుపుకొని వెళ్లకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గౌరవం కల్పించడంతో పాటు ఆ పదవి నుంచి దిగిపోకముందే బ్రాహ్మణ కార్పొరేషన్ సిద్ధం చేశారు. పదవీ విరమణ తర్వాత కేబినెట్ హోదాతో చైర్మన్గా నియమిస్తే ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ నేతల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు ఐవైఆర్పై వేటు వేయడం సబబేనన్న నిర్ణయానికి వచ్చారు. ఇక ఉపేక్షించకుండా పదవి నుంచి తప్పించి పార్టీని నమ్ముకున్న వారికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టాలని నిర్ణయించారు. వేమూరి ఆనంద సూర్యను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.